శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున భక్త సులభుడైనటువంటి రామచంద్ర ప్రభువు తులసీదాసు విషయంలో చేసినటువంటి ఒకానొక అద్భుత లీల ఈరోజు మనం శ్రవణం చేద్దాం. భగవంతుడు ఎప్పుడు కూడా భక్త సులభుడు, తన భక్తుడికి అండగా ఉంటాడు అని నిరూపించే ఘట్టం ఇది. తులసీదాసు మనందరికీ తెలిసిన వ్యక్తే. ఈయనని గోస్వామి తులసీదాసు అంటారు. కాశీక్షేత్రంలో వీరు గంగానదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని రామచరితమానస్ అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి మహనీయుడు. అంతేకాదు ప్రతినిత్యం అక్కడికి వచ్చే భక్తులకి శ్రీరామాయణం ప్రవచనం చేస్తూ ఉండేవాడు. ఈయన జీవితంలో జరిగినటువంటి ఘట్టం ఇది. అయితే ఎన్నో అద్భుతాలు జరిగినాయి. గతంలో మన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించింది అనేటువంటి విషయం కూడా మనం గతంలో చదువుకున్నాం. ఒకసారి తులసీదాసు ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారు. వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి వెనక వైపు ఉన్నటువంటి ఒక గోడకి కన్నం చేసి లోపలికి వచ్చారు. పూజ గదిలో వెండి పంచపాత్ర, అలివేణం, ఉద్ధరణ ఇటువంటివి, వెండి గ్లాసు, కొన్ని వెండి సామాగ్రి ఉన్నాయి పూజలో ఉపయోగించేవి. వాటిని తీసి సంచిలో పెట్టుకున్నారు. అంతకంటే విలువైన వస్తువులు వాళ్ళకేం కనిపించలే. పూజా మందిరంలో ఇవి ఉన్నాయి. సరే తీసుకున్నారు, వస్తువులు సంచిలో పెట్టుకున్నారు. మళ్ళీ తాము వచ్చినటువంటి కన్నంలో నుంచి బయటికి వెళ్ళాలని తలకాయలు దూర్చారు. ఒకడు దూర్చాడు ముందు. చూస్తే ఆజానుబాహులు, అరవింద దళాయతాక్షులైనటువంటి ఇద్దరు యువకులు ధనుర్బాణాలు పట్టుకొని కనపడ్డారు. వీళ్ళని ఈ ఇద్దరిని చూడగానే ఈ దొంగలిద్దరికీ పై ప్రాణాలు పైనే పోయినాయి. గజగజ వణికి లోపలికి వచ్చేశారు. కాసేపు ఉన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు వెళ్ళొచ్చు ఈ సామాగ్రి తీసుకొని అనుకొని ఒక గంట 2 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ తొంగి చూస్తే మళ్ళీ కనపడ్డారు. వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చారు. ఈ విధంగా ప్రతి 2 గంటలకు ఒకసారి తొంగి చూస్తున్నారు. ఆ యువకులు మాత్రం ధనుర్బాణాలు పట్టుకొని అక్కడే ఉన్నారు. వాళ్ళు వెళ్ళటల్లా. ఇంతలోకే తెల్లవారింది. సరే ఎప్పటిలాగే తులసీదాసు స్నాన సంధ్యాదు అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకొని పూజా గదిలోకి వచ్చాడు. అక్కడే ఈ ఇద్దరు దొంగలు బిక్కముఖాలు వేసుకొని కనపడ్డారు. ఎవరినైనా మీరు అని అడిగాడు వాళ్ళిద్దరిని. స్వామి, మేమిద్దరం దొంగలం, మీ ఇంట్లో విలువైనటువంటి వెండి వస్తువులు కాజేయటానికి వచ్చాం, మమ్మల్ని క్షమించు స్వామి అని కాళ్ళ మీద పడ్డారు, ప్రాధేయపడ్డారు. వాళ్ళని ఊరడించాడు తులసీదాసు. సరే నాయన, నాకు ఆశ్చర్యంగా ఉంది, దొంగతనం చేసిన వాళ్ళు వెళ్ళిపోకుండా తెల్లవార్లు ఇక్కడే ఎందుకున్నారు అని ప్రశ్నించాడు. వాళ్ళు పెట్టినటువంటి కన్నం కూడా కనపడింది. ఏం చెప్పమంటారు స్వామి, ఈ గోడకు అవతల ఇద్దరు బలమైనటువంటి యువకులు విల్లంబులు ధరించి ఉన్నారు. రాత్రంతా మీ ఇంటికి కాపలా కాస్తూ ఉన్నారు.
వాళ్ళల్లో ఒకరేమో నల్లగా అందమైనటువంటి దేహంతో ఉన్నాడు, చక్కటి జటాజూటాలు ఉన్నాయి, గిరజాలు జుట్టు, జటాజూటాలు కాదు, రింగులు రింగులు జుట్టు, చక్కటి తిలకం ధరించి ఉన్నాడు, ముఖాన అందమైనటువంటి పట్టు వస్త్రం కట్టుకొని ఉన్నాడు, పచ్చటి పీతాంబరం. ఆయన ముఖం ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది స్వామి మాకు. మరొక ఆయన ఉన్నాడే, ఆయన కూడా రూపంలో అచ్చంగా అలానే ఉన్నాడు, రంగు మాత్రం తేడా, ఎర్రగా బంగారపు వన్నెలో ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూడగానే మాకు భయం పుట్టి లోపలికి వచ్చేసాము. మళ్ళా వాళ్ళని చూడాలనిపించింది, కానీ బయటకు వెళ్ళాలంటే భయం పుట్టింది. అటువంటి దృఢకాయలు వాళ్ళిద్దరు. ఈ విధంగా రాత్రి అంతా ప్రతి 2 గంటలకోసారి ఆ కన్నంలో నుంచి తొంగి చూస్తున్నాం, వాళ్ళు కాపలా కాస్తూ అక్కడే ఉన్నారు అని చెప్పుకొచ్చారు ఆ ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరో తులసీదాస్కి అర్థమైపోయింది. ఆహా, నా ఆరాధ్య దేవతలైనటువంటి రామలక్ష్మణులు తన ఇంటికి కాపలాదారులుగా వచ్చారని ఆనందపడ్డాడు. కానీ ఈ వెండి వస్తువుల కోసం తన దైవం ఒక రాత్రంతా నిద్ర లేకుండా ఉండిపోయాడు అనేటువంటి బాధ మరొక వైపు కలిగింది. తులసీదాసు ఈ విధంగా విచికిత్సకు గురవుతున్నాడు. ఒకవైపు రామచంద్ర ప్రభు తనకు రక్షకుడుగా ఉన్నాడు అనే ఆనందం, మరొక వైపు ఈ దిక్కుమాలిన వెండి వస్తువుల కోసం రాత్రంతా నిద్ర లేకుండా కాపలాగా ఉండటం అనేది బాధాకరం. తాను నమ్మినటువంటి తన దైవం తనకు సేవకుడిగా రావడంతో రామదాసు యొక్క హృదయం తల్లడిల్లిపోయింది. ఆహా, నా రాముడు కష్టం కలిగించినటువంటి ఈ వస్తువులు నా ఇంట్లో ఉండకూడదు. ఇక ఈ విలువైన వస్తువులు నా దగ్గర ఉండబట్టేగా దొంగలు వచ్చారు, లేకపోతే దొంగలకి నా ఇంట్లో ఏం పని, ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లో అనుకున్నారు. వెంటనే ఆ వెండి వస్తువులతో పాటు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ కూడా దొంగలకి దానం ఇచ్చేశారు. వాళ్ళతో ఒక్క మాట అన్నాడు, మీరయ్యా నిజంగా అదృష్టవంతులు. ఇంత భక్తి ఉండి కూడా నేను రాముణ్ణి లక్ష్మణ్ణి చూడలేకపోయాను, కానీ మీరు మాత్రం రామచంద్ర ప్రభువుని లక్ష్మణస్వామిని దర్శించుకోగలిగారు. నిజంగా మీ జన్మ ధన్యం అని వాళ్ళిద్దరినీ సాగనంపాడు. ఆ తర్వాత రామదాసు నిరాడంబరంగా రామచంద్ర ప్రభు యొక్క సేవలో కాలం వెళ్ళదీశాడు. భక్తుల యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి మధురమైనటువంటి ఘట్టాలు జరుగుతూ ఉంటాయి. అటువంటిది తులసీదాసు యొక్క జీవితంలో జరిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టం ఇది. ఇంకా చాలామంది భక్తుల జీవితాల్లో ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగినాయి. ఎందుకంటే తన భక్తులంటే స్వామికి అంత ఇష్టం. ఆ ఇష్టంతో ఎంత కష్టమైనా స్వామి భరిస్తాడు. తన భక్తుడికి మాత్రం కష్టం రాకూడదు, నష్టం రాకూడదు అనేదే స్వామి యొక్క సంకల్పం. గతంలో సక్కుబాయి కోసం తానే సక్కుబాయి భర్తగా ఉండి, తానే సక్కుబాయిగా ఉండి సక్కుబాయిని క్షేత్రానికి పంపించాడు, పండరీపురం. ఆ అత్తగారు పెట్టిన ఆరళ్ళన్నీ భరించాడు స్వామి. భక్త మీరాబాయి విషయంలో ఏంటి, అర్జునుడి విషయంలో ఏంటి, భక్తులు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నమ్ముకుంటే వాళ్ళకి ఎటువంటి కష్టము నష్టం ఉండదు అని ఈ ఘట్టం మనకి మరొకసారి రుజువు చేస్తుంది. మోహనగా